హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉండారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అలాగే ఈరోజు మన చిన్న బ్లాగ్ ఎలా ఉందనేది కూడా ఒక లైక్ ఇచ్చి చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ కామెంటే నా ఛానల్ ఇంకా మంచిగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మనము బట్టలైతే సర్దేస్తున్నామండి. ఎందుకంటే ఊరెళ్తున్నాము అమ్మగారు ఊరుకి, అలాగే ప్లేస్ అత్తగారు ఊరు. అమ్మగారు ఊరు ప్లేస్ అత్తగారు ఊరు ఏందక్క అనుకుంటున్నారా? రెండు ఒకే చోట కాబట్టి, ఇప్పుడు ఒకే ఊర్లోనే రెండు ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఒకే చోట లియో పోదామా అవ్వల దగ్గరికి? కారులో పోదామా? మో మీరు కదలరు, అది కాదు. నా బ్యాగులో అన్నీ రెడీగా ఉన్నాయి. అవేనండి మా లియో కానీ ఫుడ్ బ్యాగ్ అంతా, ఒక బ్యాగ్ అంతా ఫుడ్డు, ఇంకొక బ్యాగులో వాని టాయ్స్ అవన్నీ. అక్కడ బాగా ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆడుకోవడానికని పెట్టేసినాము. లియో పోదామా? అవ్వలకడికి పోదామా? ఎంత సంబరమో మా లియో బాబుకు ఊరంటే. ఎందుకంటే ఆడ ఫ్రీగా ఉంటుంది కదా, బయట అందు తిరగడానికి అందు. ఈడైతే జైల్లో కట్టేసినట్టు, ఆ గేటు కాడే ఇండ్లు అంతే. చూశారు కదండి లియో బాబు ఎంత హుషారవుతాడో ఊరంటే. ఇంకా తర్వాత నేను మా షాప్కి అయితే వచ్చేసినానండి. మా బాబాయ్ వాళ్ళు కొత్తగా ఫిష్ షాప్ అయితే పెట్టేసినారు. ఎవ్రీ సండే మార్నింగు లైవ్ ఫిష్ అయితే ఉంటుందండి, టోనా ఫిష్. చాలా అంటే చాలా పెద్దదండి ఆ ఫిష్ అయితే. నేను ఫస్ట్ టైం చూసిన. అది కటింగ్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే మళ్ళీ కాపీ రేటింగ్ ఏమన్నా వస్తుందని చూపించలేదు. ఇంకా కొద్దిసేపు షాప్లో ఉండేసి 12 దానా, ఆ 12 తర్వాత వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా ఎగ్జాక్ట్గా 1:32 కల్లా బయలుదేరినామండి ఊరికి. చూసినారు కదా, ఫైనల్గా ఇలా రెడీ అయితే ఊరికైతే వెళ్ళినాము. మా పిల్లలు అయితే రామన్నారు ఫస్ట్, కానీ ఇంకా మాకు లాస్ట్ రోజు బోనాలండి. పిల్లలకు 3 days హాలిడేస్ ఇచ్చినారు, అందుకని ఇంక వాళ్ళను కూడా తీసుకెళ్తున్నా. ఇంతకు నేను ఊరు ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. అత్తమ్మకు బాగలేదండి, కొంచెం చిన్న సర్జరీ చేయాలని ఏదో అన్నారంట. అదేందనేది మాకు తెలియట్లేదు, కానీ ఒకసారి కనుక్కొని ఎందువల్ల ఏందనేది కనుక్కుందామని ఊరు వెళ్తున్నాము. కర్నూలు అయితే రెండుసేపు ఆగేసి స్నాక్స్ అయితే తీసేసుకొని రెండుసేపు మా లియో బాబును అట్ట ఇట్ట తిప్పేసుకొని మళ్ళీ బయలుదేరినామండి. మేము బయలుదేరిన 1 గంటకి చూసినారు కదా ఎంత వాన పడుతుందో అసలు. చాలా భయంకరంగా వాన పడుతుంది. ఒక చోటేమో వాన పడుతుంది, ఇంకో చోట అసలు వాన పడట్లేదు. ఈ వానకు ట్రావెలింగ్ చేయడమే అసలు చాలా ఇబ్బంది. అందులో ఇంత వానకు నైట్ పూట అయితే ఇంకా చాలా డేంజరు. ఎలాగోలా మేమైతే పొద్దుటూరుకి అయితే వచ్చేసినామండి. ఇంకా తర్వాత పిల్లలకు ఫుల్ ఆకలి అవుతుంది అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9:30 ఎలానో అయిపోయింది. ఎందుకంటే ఇంకా వాన పడటం వల్ల చిన్నగా స్లోగా అయితే వచ్చేసినాము. పిల్లలు అయితే తినేసి వచ్చేసినారు. నేనైతే వెళ్ళలేదు, నాకు ఎందుకో ఫుడ్ తినబుద్ధి కావట్లేదు. అందులో ఇంకా లియో బాబును హోటల్లోకి అలో చేయరు కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇంకా తర్వాత మేము ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. ఇక్కడైతే పొద్దుటూరు అమ్మవారి శాల అండి, దసరా బాగా జరుగుతుంది సెలబ్రేషన్. పొద్దుటూరులో అమ్మవారికి దసరా సెలబ్రేషన్ చేయడం వల్ల సెకండ్ మైసూర్ అనే పేరున వచ్చిందంట అండి. అందువల్ల చాలా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా దారి మధ్యలో మా బావ ఉన్నారు, మా బావగారిని ఉన్న వదిలేసి వాళ్ళ ఊరి దగ్గర ఇంకా మేమైతే ఇంటికైతే చేరుకున్నామని. ఇంటికి చేరుకునే కొద్దీ 11:30 అలా అయ్యింది. ఆ తర్వాత ఏమైనది నేను నెక్స్ట్ వ్లాగ్ ఇస్తా. మీరైతే సబ్స్క్రైబ్